హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకు ఒక కొత్త బిర్యానీని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదే సేలం వారు ఆర్ఆర్ బిర్యానీ మన బెంగళూరులో అయితే స్టార్ట్ చేశారు. సో ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాము. అసలు ప్రైస్ ఏంటి, వెరైటీస్ ఏంటి, ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో రెస్టారెంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సేలం ఆర్ఆర్ బిర్యానీ రెస్టారెంట్ ఇది. లోపల ఈ విధంగా అయితే ఉంది. అంబియన్స్ అంత హడావిడి లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అండ్ చైర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఒకసారి మనం క్విక్గా అయితే మెన్యూని చూద్దాం. సేలం ఆర్ఆర్ బిర్యానీ ఇక్కడ మస్ట్ ట్రై చేయాల్సింది మటన్ అండ్ చికెన్ బిర్యానీ. వీళ్ళు చికెన్ ఫ్యామిలీ బకెట్ బిర్యానీ కూడా వస్తున్నారు, 1300 రూపీస్. అండ్ మటన్ అయితే 2000 రూపీస్. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక వెరైటీ ఉంది, ఒక వెరైటీ లేదని లేదు. ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఏదైతే పెద్ద పెద్ద రెస్టారెంట్లో దొరుకుతాయో ఆ మూడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చికెన్, మటన్ స్టార్టర్స్, చికెన్ గ్రేవీ, ఎగ్, ఫిష్ స్టార్టర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ నేను ట్రై చేయలేదు, ఎలా ఉందో ఎగ్జాక్ట్గా రివ్యూ ఇవ్వలేను కాబట్టి. సో మీకు ఏమేమి ఉన్నాయో జస్ట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. అన్నీ ఉంది. వెజ్ స్టార్టర్స్ కూడా ఉన్నారు. వెజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వెజ్ కూడా టేస్ట్ చేయొచ్చు. సో అంతేకాకుండా నార్త్ సైడ్ నూడిల్స్ ప్లస్ రోటీ, నాన్, పరోటాస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఇంకా మనం బిర్యానీ తీసుకుని జంప్ అయిపోతాం. ఆర్డర్ తీసుకొచ్చేసాము. ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో దిస్ వన్ ఇస్ చికెన్ కబాబ్, ఫుల్ కబాబ్. ఇది మేము తీసుకుంది సపరేట్గా తీసుకున్నాము. సో దాంతోపాటుగా బ్రింజాల్ కర్రీ అండ్ దాంతోపాటుగా రైతా ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా ఒక స్వీట్, కేసరి స్వీట్ ఇచ్చారు. అండ్ ఇది బాయిల్డ్ ఎగ్స్, ఇవి కూడా ఇంక్లూడెడే. అండ్ ఇంకొంచెం కబాబ్, ఇది కాంప్లిమెంటరీ అంట. అండ్ మన స్టార్ ఐటమ్ ఇదిగో బకెట్ బిర్యానీ, సేలం ఆర్ఆర్ బిర్యానీ. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇది ఒక ఈజీలీ 6 to 7 మెంబర్స్కి అయితే సరిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్లేట్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చేద్దాం. సో బకెట్లో బిర్యానీ అయితే ఉంది రెడీగా. సో ఎన్ని పీసెస్ ఇచ్చారో ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, ఆల్రెడీ 2 అయితే నా ప్లేట్లో పడ్డాయి. సో 2, 3 ఇలా కాదని మేము సపరేట్గా ఒక ప్లేట్లో తీసాము. 4. సో మా మమ్మీ లెగ్ పీస్ వాళ్ళ ఫేవరెట్ సన్కి అయితే వేసేసింది. 4 అండ్ రిమైనింగ్ కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయో. 5, 6, 7, 8, 9, 10, 11 and 12, 13, 14. ఆల్మోస్ట్ ఇదే కాదు, లోపల కూడా ఇంకా ఉన్నాయి పీసెస్. ఆల్మోస్ట్ 15 to 16 పీసెస్ అయితే మనకి బకెట్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఇది ఒక 6 మెంబర్స్కి అయితే సఫిషియెంట్గా సరిపోతుంది పీసెస్ అండ్ బిర్యానీ కూడా, రైస్ కూడా. సో అంతే. దాంతోపాటుగా వీళ్ళు మనకి ఎగ్స్ ఇచ్చారు, 6 ఎగ్స్ ఇచ్చారనమాట. సో ఇది ఇంక్లూడెడే ప్రైస్లో, బకెట్లో పార్ట్ ఆఫ్ ఎగ్స్ కూడా ఇస్తారనమాట మనకి. అండ్ దాంతోపాటుగా సపరేట్గా ఇంకా మేము కబాబ్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, కబాబ్ అయితే మనకి సపరేట్గా కాంప్లిమెంటరీ హాఫ్ ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా మేము కూడా ఒక హాఫ్ కబాబ్ అయితే తీసుకున్నాము. అండ్ దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళు కర్రీ అయితే బ్రింజాల్ కర్రీ ఇచ్చారు. కర్రీ అయితే కూడా చాలా బాగుంది టేస్ట్. అండ్ దాంతోపాటు రైతా ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా ఒక స్వీట్ కూడా ఇచ్చారు. స్వీట్ అయితే మనకి ఇక్కడ ఆప్షనల్ డబుల్ కా మీఠా అండ్ కేసరి ఉంది, ఏది అడిగితే అది ఇస్తారు. ఆల్రైట్ గైస్, టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. టేస్ట్ చేద్దాము. చూడడానికి అయితే బిర్యానీ చాలా బాగుంది. కొంచెం తీసుకొని సలీం బిర్యానీ. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మామూలు రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఇంట్లో మనం ఎలా అయితే చేసుకుంటామో అలా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అది ఇది సో ఈ దాంట్లో కూడా కబాబ్ కూడా ఇచ్చారు. కబాబ్ కూడా టేస్ట్ చేద్దాం. కబాబ్ ఇది ఆల్సో గుడ్. ఇంకా రివ్యూ ఇచ్చే ఓపిక నాకు లేదు. బిర్యానీ అయిపోయినాక
నెక్స్ట్లో మాట్లాడుకుందాం. బాయ్. రైట్, మనం ఇప్పుడు వంకాయ కర్రీ అయితే కొంచెం ట్రై చేద్దాం. చూడడానికి చాలా బాగుంది. వంకాయ మీలో ఎంతమందితో ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి. వంకాయతో సేలం బిర్యానీ. వెరీ నైస్ ఫ్రెండ్, చాలా బాగుంది వంకాయతో కూడా. మస్ట్ ట్రై. ఆల్ రైట్, ఇట్స్ టైమ్ టు టేస్ట్ ది రైతా. రైతా చాలా మంది బిర్యానీలో తినరు, బట్ విల్ టేస్ట్ ఇట్. ఒక ముద్దైన రైతాతో తింటే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. రైతాతో సేలం బిర్యానీ. వెరీ నైస్ ఫ్రెండ్, చాలా బాగుంది రైతాతో కూడా. అప్రూవ్. ఆల్ రైట్ గైస్, బిర్యానీ అయితే మస్తుగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇంకా డెజర్ట్తో ఏదైనా ఒక మీల్ ఫినిష్ అవుతుంది కదా. సో వీళ్ళైతే కేసరి ఇచ్చారు. చూడడానికి ఇలా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కేసరి కూడా చాలా బాగుంది ఫ్రెండ్, చాలా టేస్టీగా ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో నాకైతే ఇది ఒక బెస్ట్ డీల్ అనిపించింది. సో సేలం బకెట్ బిర్యానీ. సో వీళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో. ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు అన్నీ చూపిస్తాను. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ సేలం బిర్యానీని ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.